ఏ బ్రాంచ్ మీది? మా తెలుగు డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్. ఓకే. నీకు స్టూడెంట్. ఎక్కడ మీది? మాది కొత్తగూడెం జిల్లా మనుగూరు. మీరు నిన్న ప్రెస్ మీట్ చూసినట్టయితే బట్టి విక్రమ కావచ్చు విశ్వబాబు మాట్లాడినప్పుడు మీ జిల్లానే కదా? మా జిల్లానే ఇద్దరు. బట్టి మా జిల్లానే, మళ్ళీ పొంగిలి మా జిల్లానే. పొంగిలేటి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు? మేము పేమెంట్ స్టూడెంట్స్ ఎవరయ్యా? నువ్వు పేమెంట్ ముఖ్యమంత్రి, మీ సీఎం పేమెంట్ సీఎం. అసలు మీరు సీఎం సీట్ కొనుక్కొని, నువ్వు మంత్రి సీట్ కొనుక్కొని, నువ్వు ఎమ్మెల్యేలు కొనుక్కొని నువ్వు అధికారానికి వచ్చినప్పుడు మా ఇక్కడ స్టూడెంట్స్ చాలా పీస్ఫుల్గా, ఎటువంటి రాజకీయ ఎజెండా లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మేము ఎటువంటి ధ్వంసం చేయకుండా ఆస్తుల్ని కూడా మేము చాలా పీస్ఫుల్ 3 రకాలు ప్రొటెస్ట్ చేస్తున్నాం. అయితే నిన్న జరిగిన మీటింగ్లో మేము అనుకున్న చాలా సానుకూలంగా స్పందిస్తారు అనుకున్నాం మేము, మా అల్యూమినియం స్టూడెంట్స్ కాబట్టి. కానీ వాళ్ళు మాట్లాడుతూ చాలా నీచంగా మాట్లాడు. బట్టి విక్రమ ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ 400 ఎకరాస్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ యూనివర్సిటీ ల్యాండ్, పక్క ల్యాండ్ అని చెప్తున్నాడు. అయ్యా నీకు కొంచెం బుద్ధి ఉందా? ఇక్కడ స్టూడెంట్స్ చదువుకున్నావు, నీకు ఆల్రెడీ తెలుసు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది ఆల్రెడీ. దాని చుట్టూలో ఆ ల్యాండ్లో 400 ఎకరాల ల్యాండ్ ఉంది. దాని చుట్టూ భాగం 3 చెరువులు, జింకలు, పక్షులు, నెమలు, అన్ని రకరకాల జంతువులు ఉన్నాయి. అన్ని అయినా నీకు తెలుసు కూడా మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ ల్యాండ్ మీది కాదు, ఈ ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ అంటే ప్రజల ల్యాండ్. కాబట్టి మీరు ఏం చెప్పాలంటే ఈ ల్యాండ్ మీరు పొలిటికల్ గా బీజేపీ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అని, ఇంకా వేరే పార్టీలు మాట్లాడుతూ మీరు ఈ ఇష్యూ మొత్తం పొలిటికల్ గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పొలిటికల్ గా తీసుకో ప్రయత్నం చేయకుండా కంపల్సరీ ఏంటంటే ఈ ల్యాండ్ కంపల్సరీ మా ల్యాండ్, మన అందరి ల్యాండ్. ఇది విద్య, ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే చాలా అందరికీ ఉపయోగపడే యూనివర్సిటీ. మీరు అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ యూనివర్సిటీలో ఇష్యూ చేస్తే లంకజర్ల ఎట్లయితే రైతులు తిరగబడ్డారో అట్లా తిరగబడ్డారు కాబట్టి అనుకుంటున్నాను. కబద్దర్ రేవంత్ రెడ్డి, ఈ సెంట్రల్ యూనివర్సిటీ దేశం మొత్తం ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటారు. దేశం మొత్తం నీకు తెలంగాణ నువ్వు రాకపోవచ్చు నెక్స్ట్, కానీ దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ హెడ్ రాహుల్ గాంధీ ప్రతిసారి మాట్లాడితే నేచర్ గురించి మాట్లాడతారు. అటు ముంబైలో కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఫారెస్ట్ ఏరియాని ధ్వంసం చేస్తున్నప్పుడు వీళ్ళు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ వాటిని ఖండించడం జరిగింది. అంటే ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఇంత ల్యాండ్, గ్రీన్ ల్యాండ్ నాశనం అవుతుంది. మరి దీని ఎందుకు స్పందించారు రాహుల్ గాంధీ? ఎందుకు మూవ్ పోయిండు? ఇప్పటికి 2 వీక్స్ కంటిన్యూ జరుగుతుంది కదా, నువ్వు ఎందుకు మాట్లాడలే? కంపల్సరీ నువ్వు దీనికి ఖచ్చితంగా నోరు ఇప్పాలి. రోహిత్ చనిపోయినప్పుడు మీరు 2 సార్లు వచ్చారు. కంపల్సరీ మీరు ఖండించకపోతే కబర్దారు రేవంత్ రెడ్డి, కబర్దారు రాహుల్ గాంధీ హెచ్చరిస్తున్నాం. సో ఇది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్. చాలా భయంకరమైన ఒక యుద్ధ వాతావరణం అయితే కనబడతా ఉన్నది. జస్ట్ ఇంతకు ముందే లాఠీ చార్జ్ జరిగింది. విద్యార్థుల నినాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంకొక వైపున ప్రొఫెసర్లు, వాళ్ళ ఫ్యాకల్టీ అంతా గేటు దగ్గర వాళ్ళ ఆందోళన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ 400 ఎకరాల భూమి తీసుకోవాలనే ప్లాన్ ఏదైతే ఉందో ఇది అవసరం లేదు. ఇది తెలంగాణ ప్రజల భూమి. అక్కడ అటవీ సంపద, అడవి ఉన్నది. అది అటవీ భూమి కాదు అని ఒక టెక్నికల్ పాయింట్ని తీసుకొని అడవి ఎక్కడ ఉన్నదని మాట్లాడుతూ ఉన్నారు. ఆ లోపలికి వెళ్తే తెలుస్తుంది అక్కడ వన్యప్రాణులు ఉన్నాయా లేవా అని. ఇప్పటికే దాదాపుగా చదును చేశారట. ఆ భూమిని వేలమేసి ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టే ఒక భయంకరమైన కుట్ర జరుగుతూ ఉన్నది. మేము ముందు నుంచి చెప్తున్నాం, తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా కబ్జా చేయబడ్డ భూములు కొన్ని లక్షల ఎకరాలు, ఎస్టేట్ భూములు కొన్ని వందల ఎకరాలు, ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున. మీరు ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రి PCC అధ్యక్షుడిగా ఈ భూమి కబ్జా అయింది, ఆ భూమి కబ్జా అయిందని వట్టినాగులపల్లి, ఇటు వెస్ట్ సైడ్ పోతే గోపనపల్లి, షేర్లింగంపల్లి, ఇట్లాంటి భూముల లెక్కలన్నీ డీటెయిల్డ్గా మీరు చెప్పారు. రియల్ ఎస్టేట్ మీద మీకు అపారమైన అనుభవం ఉన్నది. మరి కేవలం ఈ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఈ 400 ఎకరాల మీద ఎందుకు కన్నుబడ్డది? ఏ కార్పొరేట్ కంపెనీ, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఏ ఫార్మా కంపెనీ, ఏ కెమికల్ కంపెనీ ఆదేశాలతోటి వాళ్ళు చెప్పారని, ఏ కార్పొరేట్ సంస్థల, ఏ మల్టీనేషనల్ కంపెనీల ఆదేశాలతోటి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? లేకపోతే మీకు ఈ ఆలోచన వచ్చి ఉండేది కాదు. ఖచ్చితంగా 400 ఎకర్స్ భూమి. ఒకసారి ఆలోచించండి, 400 ఎకరాలు ఇంటూ 150 కోట్లని వేసుకోండి, అట్లీస్ట్ 100 కోట్లని వేసుకోండి, 4000 కోట్లు. అందులో బిజినెస్ చేస్తే దాదాపు 1,00,000 కోట్లు ఆ పైన. ఎవరిది ఇది? ఈ సంపద తెలంగాణ ప్రజలది కదా. చివరికి దీన్ని HCU గవర్నమెంట్ అనే ఒక మధ్యలో రేఖ తీసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏమైనా చేసుకోవచ్చు. ప్రజల భూమిది. తక్షణమే గవర్నమెంట్ ఇమ్మీడియట్గా మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.